ఓ పిల్ల గడ్డి బాగా కోసుకొస్తాను. పొలం పాలకిచ్చినట్టు ఎవరన్నా దున్నీరా మరి? నీ చూడు మునుగా నువ్వే చెప్పినావు కదా బావా ఇంకా వీరందరికి ఇమ్మని. ఆ వీరందరికి కౌలుకిస్తే ఆ మీది పొలం ఒకటి సాలు పెట్టిండు ఇడిచి పెట్టిండు. ఆ కింది పొలం ఎట్లున్నదో అట్లా బీడున్నది. అయ్యో ఆ పిల్లాడు మంచిగా దున్నేటోడు మరి మూలలు ముట్టలు మంచిగా దున్ని చేసినోడు వ్యవసాయం ఈ వరకు గట్టడి చేసిండు మరి. ఏం చేసుడో ఏమో బావా నాకైతే ఏం అర్థమైతలేదు. నా పొలం బీడు పడ్డదని భయపడ్డాడో ఏమో. గట్ల చేసేటోడు కాదు ఆ పిల్లాడు, మంచిగా దున్నేటోడు పిల్లాడు. బీడు గీడు గవ్వాన్ని చూసేటోడు కాదు, మంచిగా మెత్తగా దున్నేటోడు పొలాలు ఆయన. ఏమో బావా నా అదృష్టమే గిట్లు ఉన్నట్టున్నది. అందరి పొలాలు వండుతున్నాయి, నా పొలం ఎప్పుడు వండుతుందో ఏమో. అందరి పొలాలు వండుతున్నాయి, నా పొలం ఎప్పుడు వండుతుందో ఏమో. అసలు నా పొలం దున్నేటోడు భూమి మీద ఉన్నాడో లేదో. గట్లెందుకంటే పిల్ల పుట్టే ఉంటారు. నీ పొలం దున్నాలంటే వాళ్ళు కరువు ఉన్నోళ్ళు అయితేనే దున్నుతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఉన్నారంటావా బావా మన ఊర్లో ఎవరైనా కరువులు ఉన్నోళ్ళు? మళ్ళీ పక్క ఊరు నుండి గిట్ట పిలిపించుడా? ఎందుకు పిల్ల గా పక్క ఊరు నుంచి పిలిపించుకున్నాడు? మన ఊళ్ళోనే ఉన్నాడు చందు, ఆయన దున్తాడు. ఆయన కరువులనే ఉన్నాడు, నువ్వు కరువులనే ఉన్నావు. మంచిగా కలిసి దున్నుకపోరి, మంచిగా పంట పండించుకోరి. ఏమో బావా అప్పుడు గట్లనే వీరేందర్ పేరు చెప్పినావు, ఆయన ఒక్కసారి పెట్టిండు ఇడిచిపెట్టిండు. మళ్ళీ ఇప్పుడు చందు పేరు చెప్తాను. మరి ఈయన నాన్న పూర్తిగా చేస్తాడా లేదంటే గట్లనే ఇడిచిపెట్టిపోతాడా? ఈయన ఏమి ఇడిచిపెట్టిపోడు, ఈయన మంచిగా చేస్తాడు. చందు అసంటోడు ఏం కాదు, మంచిగా దున్తాడు. మంచిగా కలిసి దున్నుకోరి. సరే బావా మరి నీ మాట మీద పోతానా? మరి పోయి అడుగుతా ఒకసారి. నా అదృష్టమే మంచిగా లేదు. అయితే నెరవేడ్డట్టున్నావు, పోయి ఆయనతో బుక్కడంది నువ్వు అది కూడా గడ్డేసి. సరే బావా. అవునే తాత పొలలేసులన్నీ అయిపోయింది, ఇప్పుడు తీరం పట్టినావు. తాళ్ళకి తాటగా లాగేద్దాంపా. అను ఇక తాటకాలు ఏం తాగుదాము, ఎర్రకాయలు తాగుదాంపా. ఏ తాత ఎర్రగలు తాగుతా అరే? తాటగలు తాగితే మంచిగా కడుపుకు. ఏ ఎర్రగాలే మంచిది, ఏ పని అంటే ఆ పని చేస్తుంది. ఎటు వచ్చినావు? నీతో కొంచెం పని ఉండి వచ్చినా, నువ్వే మంచిగా వచ్చినావు తోవాలి. నాకు ఏం పని చెప్పు. ఏం లేదు తాత, నా పని ఉండగా మా మరదలు వచ్చింది. బావ నా దున్నగా దున్నుతుంది అని చెప్పి నేను ఆ పొలం కవులు కట్టుకుంటే ఆ చెందుగడ వచ్చి దున్తుండే ఆ పొలం అంటే ఇట్లా ఇది పద్ధతేనా? అవును నువ్వు పట్టిన పొలం గట్టడెట్ట దున్తుడు? ఏదో తేడాగా ఉంది. సరే పిలిపించి అడుగుదాం. గట్ల పట్టుడు పద్ధతి అబ్బాయి నువ్వు ఇయ్యాలి, కింది మీద నువ్వే దున్నాలి కానీ గట్టెట్ట దున్తుడు పిలిపించి అడుగుదాం. గట్టగా తాత నాకు వీలు కాక నేను ఒకసారి పెట్టేస్తే కసింది దున్నేతారు కరెక్ట్ సతీసు. అవునా వీరందరూ దున్నోని మొత్తం దున్ను సగం దున్నస్తే నడతా నోయ్? అది ఎంతవరకు కరెక్ట్ నోయ్? సగం బయట పోయిన తన నడుతుందా? ఫస్టే ఉండాలి ముచ్చనే అని ఉంటే విలిగా అని చెప్తే అయిపో కదా. దున్నోనివి ఒకసారి పెట్టేస్తా నువ్వు, 2 సార్లు పెట్టేస్తా అయిపోగా భూమి మంచిగా పోతా అవుతుంది. గట్ల దున్తే పంట పండుతుందా? కొద్దిగా బుద్ధున్నా వీరందరు నీకు? కాదు సతీషు, నీకు తెలిసేవు నాకు ఎన్ని దున్నులు ఉన్నాయి. నాకు ఇక అడుకొని తీరుతలేకపోయా. నేనేదో కవులకి ఇచ్చిందని చెప్పి నేను అటు పోయినప్పుడు ఒక్కసారి పెట్టొచ్చిన అలా దానికి కథం అది పోయింది. చంద్రగానికి అని ఇచ్చింది, అటు పోయి దున్నుకోబట్టే. ఇది ఎంతో కరెక్ట్ చెప్పు. నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వంటే నువ్వేమో మాట్లాడితే నాకు అర్థం కాదు. అవునే వీరందరూ ఒక్కసారి పెడితే పంట పండుతా, 2-3 సార్లు పెడితే పంట పండుతుంది కానీ ఒక్కసారి పెడితే కర్ర అవుతుందా? పంట పండుతుందా? నేను అటు పోయినప్పుడన్నా నీళ్ళు ఉన్నాయని ఇట్లా 2 సార్లు పెట్టొచ్చినా పెట్టొచ్చిన వల్ల రైతుకు నచ్చద్దా? సరే మీకు ఎందుకో వాదన, 10 మందిలో చెప్పుకుంటే అదే తెలుస్తుంది. అడుగుదాంపా చెట్టు కిందకి పిలిపిస్తాం. తాత ఇక వచ్చినాం, యాప్ చెట్టు కిందకి అయితే వచ్చినాం. ఎప్పుడు మనం కూడా పంచాయతీ తిన జరిగింది కాలది. ఈడికి రమ్మాను నీ తాడపేడ తెంపురిగా ఊరికే వెళ్ళొద్దు. తాత ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. సతీష్ చందు నంబర్ నీ దగ్గర ఉన్నాడు కదా, పిలిపి అడుగుదాం. కూర్చోరు నీ ఎండకు తరగా నొప్పి నాకు. వీళ్ళ వాళ్ళ పొరపాటు అడుగుదాం. హలో నాని చంద్ ఎక్కడున్నావురా? దాదా ఈ గదగలిరా, ఈ వీరేందర్ మీద ముచ్చట ఉందాడు కదరా, ఆ ముచ్చట ఏదో తెల్లగోళ్ళు చేస్తాం రా ఈ గదగలికి రాని. సరేరా దా మంచిది. ఇక తాత ఇక తాడపేడ ఏడు మీరే మాట్లాడురా. ఇక ఊకే కిరికిరి వద్దు, ఇక ఊకే తీసుకొద్దు. సరే మనకు ఊకే బాధ వద్దు. ఇక సరే మాట్లాడదాంతి. ఏమైందే సతీష్ అన్న ఫోన్ చేసినావు? ఏం ముచ్చట ఉంది మరి మాట్లాడేది? అవురా చందు, వీరేందర్ దున్నేపల్ల నువ్వేం దున్నుతున్నావురా? వేరే వాళ్ళు దున్నేపల్ల నువ్వెట్లా దున్నుతున్నావురా? నీకు గాయం తెలియదారా? నాదేముందే సతీష్ అన్న, ఇంటి ఆమె దున్ను అన్నది నేను దున్నినా. వీరేందర్ నన్ను లొల్లి పెడతా నాదే ఉంటుంది. ఏమన్నా ఉంటే ఆమెతోటి మాట్లాడాలి. చందు నువ్వు అన్నది నిజమేరా? ఈడు పెద్ద లంగనే అవి చెప్పకుండా దుత్తాడు తెలుసా? నువ్వు మాటలు మంచిగా రా. ఆయన దున్ను అంటే దున్నునా
లేకపోతే నాకు కావరా పోయి దున్నడానికి ఈ సంగతి ఆగు. చూసుకుందాం పో. ఓరి ఎత్తున్నావు. చూద్దాం పో. ఏందో మీరేం రోజులు పెట్టుకుంటారు ఇంటామె వెళ్తే చెప్పదా అవ్వయ్ నువ్వు దున్ను అన్నారా అమ్మ నీకు నిన్ను దున్ను అన్నారా ఆమె చెప్తే తెలియదు ఆ, అవ్వయ్ రమ్మన్ అట్లా అర్థమైతే రమ్మన్. పిలిపిస్తాం అయినదో వాళ్ళదో తెలుస్తుంది రమ్మన్. పిలిపిస్తాం పెద్ద నాటకాలు ఆడుకుంటే పెద్ద ఓరి ఏ, ఎత్తు. మాట అసలు ఇడిచిపెట్టకు. ఏ సత్యేష్ ఫోన్ చేయి మీరేం రోజులు పెట్టుకుంటారు వీరేంద్ర ఆగోయ్ మాట ఇడిచిపెట్టకు. ఆగురా మీ బావతో బయట పడతా ఆగురి ఫోన్ చేస్తా రప్పి ఆమె రప్పి. మీ ఇద్దరు ముసలు ఏంద్రా ఫోన్ చేస్తున్నావు. హలో జోష్న ఎక్కడున్నావు? ఈ గదిగాడికి రా. ఈ చందుకును వీరేందర్కు నీ పొలం గురించి గొడవ అవుతుంది. వీడికి అత్తే తెల్లగొల అవుతాడు, నువ్వు వీడికి రా. సరే మంచిద్దా. కాదే తాత ఇది ఒక్కడే కదా అందరు ఇట్లా దుంతాడు. అట్లా ఎట్లా దుంతాడు ఈయనకి బాగా ఇష్టం దున్నుడు అదండి. ఇంటోళ్ళు చెప్పండి ఎట్లా దుంతాడు నేను దున్నాక ఏడ చూసినావు నువ్వు? ఓలే దున్నినా? నా దుందిగా నువ్వు నీదా దున్నినా? వచ్చిందావు మాట్లాడక అయిపోతుంది సంగతి. సరే అమ్మ మరి నువ్వు పొలం అట వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. నువ్వు ఏదైనా పెద్ద మనుషులు వాళ్ళకి తెల్లగలు చేయి. ఏంది పిల్ల నీకు ఇంతంత పొలానికి ఇద్దరికి లొల్లి పెట్టిస్తున్నావు. ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళకి తెల్లగలు చేయి. ఈయనకి ఇచ్చినావో ఆయనకి ఇచ్చినావో అది కాదు తాత, నాది గింతంత పొలమేనా? దున్నుమని ఇచ్చినందుకు ఒక్కసారి పెట్టి ఇడిచి పెడతాడా ఈ వీరేందర్? నువ్వే చెప్పు తాత న్యాయం మరి. అవును పిల్లగా ఇంకా గింతంత పొలం దున్ను అంటే ఒక్కసారి పెట్టి ఇడిచి పెడతా అబ్బాయి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అట్లా కాదే తాత నాకు వీలుగా నేను దున్నా నాకు అద్దే అద్ద అంటే ఏ దున్ను అన్నది చూసిన నాకు వచ్చి బదిలాడింది. నాకేదో వీలైన పోయి ఒకసారి పెట్టుకుని నేను వచ్చిన దానికి కాగా అని చెప్తా చంద్రగానికి ఎంతో కరెక్టే కదా. ఏ గిన గిట్లనే చేస్తాడు తాత. ఇక ఇదంతా కాదు, 5 10 మంచిదే పెట్టే మాట్లాడదాం. అమ్మ మరి చెరి 10 5 పెట్టుకొని చెరి ఇద్దరిని నోలు కచ్చుకొని మాట్లాడుకోరు. 5 10 మాట్లాడంటది. ఇటు నన్ను దున్నుకోమంటది, అటు చంద్రగాని దున్నుకోమంటది. రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు ఇక నా అందుకు నేను పెడుతున్నప్పుడు జవనది 50,000 పెట్టు అనిగో. సరే 50 రూపాయలు ఇచ్చినా ఇక కట్టువాను అమ్మ మాట్లాడుకుందాం. నువ్వు 50,000 పెట్టుకొని ఇద్దరు పెద్ద వంటలు తోలుకొని మెప్పించుకోరు. సరే తాత, నేను కూడా ఇంటికి పోయి పైసలు పట్టుకొని ఇద్దరు పెద్ద మనుషులు పట్టుకొని వస్తా. సరే రాబో భయపడతా. మరి టైం బాగా చేయొద్దు. సరే ఉన్న గింత పొలానికి అందరూ దున్ను అంటే వాళ్ళు దున్నుతారు. అవురా చందు, వీరేందర్ గారు దున్నే పొలే దున్నాలనిపించినారా నీకు? నేను దున్నాననే ఫస్ట్ ఆమెనే దున్ను అని బతిలాడింది. మాట చెప్పిందో సంసారంలో మాట పెట్టిందో చూపిందో మ్యాప్ చూపిందో గావరా ఉన్నోని కాలమే. నేను ఇంత కరువులనే ఉంటుంది దున్నుకొని బతకాస్తాను దున్నినా. దున్నమాట దున్తావా? ఇక మరి ఎట్లనే నేను కరువులనే ఉంటుంది ఇంట్లో చేసుకొని బతికితే మంచిగా ఉంటుందని చేసుకుందాం అని పోయినా. గీలోలు అయితే నాకేం తెలిసే. ఇగో తాత, నేను కూడా జీవనాథ్ తెచ్చిన. ఆయన ఎంత పెట్టిండు? 50,000. ఇగో నేను కూడా 50,000 పెడతాను. మా వాళ్ళు కూడా ఇద్దరు వచ్చిండ్రు. సరే 50,000 వస్తే చెరి ఇద్దరు తెచ్చుకొని మాట్లాడుకోరు. నమస్తే సతీ తాత మీరు సరే సరే నమస్తే. ఇలా సమస్య ఏందో మాట్లాడకూడదు. ఇగో 2 దడవతలు వచ్చినాయి నీ దగ్గర ఒక్కొక్కడ పెట్టు. ఈరేందరు నీ బాధ ఏందో చెప్పుకో. నీ మొదలు దడవ పెట్టినగా నీ బాధ ఏందో చెప్పుకో. కాదు సత్తి కాదా చెప్తూ నేను మంచిగా నా పాటికి నేను నాకే కడుక్కునే తీరుతలేదు. అన్ని దున్నులు పట్టుకున్నా నేను. నాకే తీరుతలేదు. నా పని నేను చేసుకుంటా, నేను కేజీలు ఎక్కించుకుంటా ఏతుందని చెప్పి నేను ఎక్కించుకుంటుంటే ఆమె జోష్ వచ్చింది. వచ్చి బావ నా పొలం దున్నావా, నా పొలం కవులుకి వేయవా, దున్ను తమ్ముడు ఎత్తలేడు, ఇది ఎత్తలే అది ఎత్తలేడు, నీ కర్రు పెద్దగా ఉన్నాయి బావా, నువ్వే అని బతిలాడే పడితే ఒకటే తీరు. నేను చేయలేనుకోద్దు నువ్వే అన్నది. ఆమె ఒకటే తీరు బతిలాడుతుంది కదా అని చెప్పి రోజుకో గంట ముందు లేస్తాను నేను అనుకుంటే ఆమె గిట్ల ఎత్తున అసలు అనుకోలేదే. ఆమె ఎంతో మంచిది అనుకున్నాను నేను. కానీ నేను పోయి నాకు వీలైనప్పుడు ఒకసారి దున్ని వచ్చిన. ఆ దున్ని వచ్చినందుకు పైగా చెందని చెప్పుకుంటా. అదే ఈడ వచ్చింది మొత్తం దున్నుకుని పొలం అంతా. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పద్ధతి నేను చెప్పాల్సిన విషయం గింతనే. ఇలా లంగేవాళ్ళు దొంగేవాళ్ళు చూసి మాట్లాడు గంతే. వీరేందరు నీ సాల్ ఎప్పుడు అయిపోయిందా? గింతేనా నేను చెప్పేది. ఇక మరి మళ్ళీ మధ్యలో మాట్లాడద్దు. మధ్యలో మాట్లాడు. ఆ పిల్ల చెప్పంగా మళ్ళీ నువ్వేం చెప్పాదల్లా. చెప్పు నేను ఏం మాట్లాడ. సరేనండి. చెల్లె నేను ముచ్చట చెప్పుకో మొత్తం అన్నీగా చెప్పుకోగా. ఆగే బాపు. అరే చందు నీదైనా చెప్పే ఉంటే చెప్పురా. నీవేదైనా పీరియడ్ వచ్చిందిరా ఫస్ట్. వీరేందర్ నీదైనా పీరియడ్ అయిందిరా. నాదేముందే సత్తానా, అంతా ఆమెకే తెలుసు. ఆమె దున్నుమంటే దున్నునా, నాకు ఏది తెలియదు. ఆమెను అడుగురి. అవురా చందు, ఆమె దున్నుమంటే దున్నుతావా? ఎవరికి వాళ్ళు దున్నురని అడగవా? మరి ఆ దున్న పొలం నేను దున్నునని అనవా? నువ్వు దున్నువనగానే పోయి దున్నుతావా? నాదేముంది, ఆమె దున్నుమంటేనే దున్నినా. నేనింత కరువులనే ఉంటుంది దున్నుకుంటే బతుకుతా అని దున్నినా.
ఆమె దున్నువానంగా దున్నుతానా? సరే అవు పిల్ల, ఇటు ఈయన దున్నమంటావు, అటు అయిన దున్నమంటావు, ఇటు ఈయన దున్నమంటావు, అటు అయిన దున్నమంటావు. ఉడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కరా నొక్కరా నొక్కరా నోయి. ఇటు ఈయన దున్నమంటావు, అటు అయిన దున్నమంటావు. సాట్ల తవుడు వచ్చి కుక్కల కొట్టాడ పెట్టించినట్టు. అవునే రాయమల్లన్న, ఇదేందో నువ్వే చెప్పే. ఎరానా ఈ పిల్లాడు అంత దున్నాలి కానీ ఈ ఒక్కసారి పెట్టిపోతే అందులో ఉన్న పంట పండుతుంది. ఇట్లాడి పొలం కౌలుకి ఇచ్చిన, అది ఇప్పటికే బీడువాడు ఉన్నదని కౌలుకి ఇస్తే ఆయన ఒకటే సాలు పెట్టి ఇడిచిపెట్టిండు. ఒకటే సాలు పెడితే పంట పండుతుంది తాత? ఇక నువ్వే చెప్పు. అవు చూసినా నువ్వు కౌలుకే ఎత్తివి, అటు ఒక్కసారి పెడితే 2 సార్లు పెడితేంది, నీకు ఇస్తే అయిపోయా. దానికి మళ్ళీ చంద్యాన్ని దున్నాను ఎందుకన్నావు నువ్వు? వీరేందరు దున్నా అన్నాడా? కౌలుకే ఎత్తి నీకేం బాధ? నువ్వు భలే మాట్లాడుతున్నావు సతీష్. అరే పొలం దున్నకపోతే పంట ఎట్లా పండుతుంది? నాకు పైసలు ఎట్లా ఇస్తాడు? నీకు కూడా పొలం ఉన్నదిగా, నీకు తెలియదా? ఒకటే సాలు పెడితే పంట పండుతుందా? కాదే మామ, నేను కౌలుకే తీసుకుంటే నేను ఒక్కసారి పెడితేంది 10 సార్లు పెడితేంది, ఆమెకేం అవసరమే? నేను ఆమెకు పైసలు ఇవ్వాలి, ఆమెకు అవన్నీ ఎందుకు అవసరమే? ఏదో తేడాగా ఉంది. నా ఇష్టం వచ్చినప్పుడు దురుకుంటా నేను. ఆమె ఒక చెందుకి ఇచ్చుడట, చెందాచి దున్నుడట. కాదు అంత దున్నితే మంచిగా ఉంటుండే, నువ్వు కొంత దున్నేసి పెట్టిపోతే వాళ్ళ నువ్వు ఒప్పుకుంటారా? పెన్న ఉన్నట్టుంది. అవునే, గీరేం చేస్తున్నావు నువ్వు? ఓ ఉండే కొడక, ఇది మన పొలం పంచాయితే. అవునే, పొలం పంచాయతా? మనం పొలం వేయకలేకపోతుంది. ఈ పంచాయతీ ఎక్కడే? ఇది దున్నుడు పంచాయతీ నల్ల మొక్కపోవడం. అరే మరిగా నువ్వు చప్పుడే కట్టుకోరా. ఏంది పిల్ల ఇది? ఇది ఏదన్నా తెలుగులు చేసుకుంటారా? వీడు ఏంది ఒరుడు? ఏ ఆగు, చెప్తా ఇంకా చెప్తావు. నువ్వు ఉండు, నువ్వు మాట్లాడ. ఎరానా మరి దీన్ని ఎట్లా చేద్దాం చెప్పు. పక్కతో చేసుకొచ్చింది. చలో పెద్ద మనుషులు నాయన్న పెన్నం దిక్క రావాలి. అరే పలిగిపోయింది పారా, మాసేసుకొద్దాంతి. చేసుకురా పోరి. ఏదో ఒకటి చేసుకొస్తాను ఉండు. మనం ఎవరైనా కానీ పిల్ల తరపున పిల్లల తరపున ఇద్దరికి న్యాయం జరిగేది చేద్దాం. వాళ్ళు అల్లం కాదు, వాళ్ళు బెల్లం కాదు. మనం తాగి అటు ఇటు మాట్లాడు కాదు, మీరు మాకు అమ్ముడు పోవద్దు, మేము మీకు అమ్ముడు పోవద్దు. ఏమన్నా ఉన్నది మాట్లాడదాం, ఇద్దరు న్యాయం జరిగేది అడుగుద్దాం. ఇలా తప్పులు ఒప్పులు అని సరిదిద్దుదాం. తాత ఏమంటే నీ ఉద్దేశం చెప్పే. సతీష్ ఆమె కౌలుకిచ్చుకున్నది, ఈయన నిలబట్టిండు. ఆయన ఒకసారి పెడితేంది, 2 సార్లు పెడితేంది, ఆయన ఒకసారి పెడితేంది, 2 సార్లు పెడితేంది. ఆమె ఇంకో వాళ్ళకి ఇచ్చి తప్పు కదా ఆమెది, కౌలు తీసుకునేది. ఆనే ఎరన్నా నువ్వు బాగా మాట్లాడితేమే. ఆమె ఇవరికే దెబ్బ తిన్నప్ప ఈయన ఒక్కసారి పెట్టిపోతే అన్న పంట పండుతావే, పైసలు ఇస్తారా? ఆమె భయానికే ఇచ్చుకున్నదే. అవునే తాత, వీరిద్దరు ఇక్కడ ఒక సాలు పెట్టిపోయిండు, ఆడు కౌలుకే ఎత్తుండు. మళ్ళీ కౌలు దున్నంగా చూడు, అయ్యో మళ్ళీ చంద్యాన్ని దున్నువాడు ఎంత కరెక్ట్ ఏమది? చూసిన తప్పు కదా. ఆడు దున్నా అన్నాడా, ఆడు కౌలి అన్నాడా? ఇద్దరికి లొల్లు పుట్టించింది తప్ప ఇలా ఉందా? మొత్తాలు మాత్రం చూసిన బాగా తప్పు ఈ విషయంలో మాత్రం. ఎవరో చేతి నువ్వు తప్పు బాగా అంటున్నావురా. ఆడు ఒక్కసారి వెళ్ళిపోతారా? ఒక్కసారి వెళ్ళిపోతే పంట పండుతుందిరా? చెప్పు, నువ్వు చెప్పురా. నువ్వు ఇంత చేద్దు, నువ్వు చూద్దరు నువ్వు. ఆడు ఒక్కసారి పెట్టి పాయాడు, దానికి ఇంకోసారి అయితే ఇంకోకి ఇచ్చాది. దాంతో ఏం తప్పుతుంది చెప్పు? దాని తప్పుద్దా అన్నాను. నువ్వు చెప్పు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. చెప్పు. ఆమెకు పంట పండుతుంది, పండిపోతుంది. ఈయన కౌలు ఇచ్చినప్పుడు కౌలు తీసుకొని నువ్వు ఉండాలి కానీ ఆమె ఇంకో వాళ్ళకి ఇచ్చుకుంటు కరెక్టేనా? సరిగా దురపరి ఆనే ఎరన్నా పంట పండితే అయిపోయి అంటున్నావు. అందులో బరాబరి దున్నంది నీకు పంట ఏడ పండుతుంది? వెరైటీలకు ఇచ్చుకోదా? అన్న పంట పండితేనే పైసలు ఇస్తాడు, ఉత్తగానే ఇస్తాడా? ఈ వ్యవహారం చూస్తే వీరేందర్ గారు ఒక్కసారి పెట్టే వరకు ఈ డెవసం ఎట్లా చేస్తాడు భయపడి చంద్యానికి అప్ప చెప్పినట్టుంది పోరి. సతీష్ రాయవల్లనా ఇది ఎవరికన్నా ఒకరికి చెప్పగా ఇద్దరికి తగులాట పెట్టించింది, ఇద్దరు పొత్తులని నూతుల పడి చచ్చినట్టు. దోషనే తప్పే ఇది. ఎరన్నా నువ్వు చెప్పినట్టు జోసనేది తప్ప అనుకుందాం. మరి ఆ పిల్లవాడు ఒక్కటే సాలు పెట్టి పోతే భయం పుట్టదా? వీరేందర్కు కౌలుకి ఇచ్చినాక ఫస్ట్ ఒక సాలు పెట్టి వచ్చిండు, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇచ్చిండు. గ్యాప్ ఇచ్చినాక వెంటనే మళ్ళీ చందుకు ఎప్పుడు కరెక్ట్ చూసినది. ఆనే ఎరన్నా ఆ పొల్లదే తప్ప అంటారు. మరి ఈయన ఒక్కసారి పెట్టింది ఈయన తప్పులేదా? అన్ని తప్పు అంటారేమే. ఈయనకు ఏరెక్కడ గిరాకు ఉంది అనిపోయిన రేపు వచ్చి దుంతున్నా అనుకున్నాడు. అనుకునే వరకు ఆమె చెప్పి ఆమె తప్పు కాదే. ఆయన చెప్పలే కానీ ఈమెకు అనిపించింది అట్లా. ఇప్పుడు ఎవరికైనా భయం పుచ్చుకోదా? మొత్తం ఏదో ఒక పట్టె మొత్తం దున్ను కదా మంచిగుండు. అది ఒకటే మడికి దున్ని అది ఎట్లుంటది? పైసలు తీసుకోవాలి.
తిన్నావు పిల్లగాని తిన్నావు ఆ ముగ్గురు తిన్నాము ఏదో ఇక తప్పు అన్నది నువ్వే అక్కడ చెప్పాలి ఓడగొడదాంపా. వీరేందరు మీరు సరిద్దరిని కోరుకున్నారు నిజమే. మేము పోయినాం వాడికి పోయి మేము ఏదో ఒకటి రజ చేసుకొచ్చినాం. ఓకే మేము చేసినట్టుగా వింటరా? చెప్పినట్టు వింటా నేను. వింటావుగా? వింటా. జోసినా నువ్వు నన్ను కోరుకున్నావు, నీ తరపుననే మేనా ఎంతో వాదించుకున్నావు అక్కడ. నువ్వు ఇటు దున్నువానుడు అటు దున్నువానుడు, నీది కరెక్ట్ కాదు అది. తప్పు నీదే, తప్పు నీదే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే నాది తప్పే, మరి వీరేంద్ర ఒకటే సాలు పెట్టుడు తప్ప కాదా చెప్పు. దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకాడే మత్త నీ కొడుకు అందుకే దేకలే నా కొడుకు. అసలు నీది తప్పే, ఇద్దరికి ఇచ్చుకున్నాడు. ఇక నీకు ఆయన మీద ఇట్టం లేదు, చందుకే ఇచ్చుకున్నావుగా, చందుతోటే దున్నిచ్చుకో, చందుతోటే దున్నిచ్చుకో. ఇప్పుడు అయినా ఖర్చులేందో ఈయన ఎంతసేపు దున్నిడో ఆ ఖర్చులు కట్టి ఇలాంటి ఖర్చులు ఎత్తుకొని కథం వెళ్ళిపో. ఊకే అద్దమ్మా, ఇది రాసకరం పెట్టుకోకు, ఓకే మంచిది కాదు. అవునే పెద్ద మనుషులు, పట్ట భూమి నాది. వీరందరి గారిని దున్నుకోమంటారు, శివన్ గారిని దున్నుకోమంటారు, మరి నన్ను దున్నుకొని బతుకోని చెప్పరా? ఓర్ నల్ల మగపోడా, నువ్వే మంచోనివి అయితే గీ చంద్ర ఎందుకు దున్నమంట, గీ వీరేందర్ ఎందుకు దున్నమంట, ఈ 10 మందిలో నేను ఎందుకు పడతా? అబ్బా అమ్మలాడి నీ అవ్వ, మీకు ఇంత పని చేస్తావా? నేను అవ్వ నేను రానిపై ఇంటికి నేను పిలుస్తానా? ఏదో జరిగింది ఇవి మన దగ్గర ఉన్న జవనద పైసలు ఇలా ఖర్చులు అంతా జోష్నకి చెప్పి మిగతా పైసలు వీధరికి ఇచ్చేసి మిగతా పైసలు జోష్నకి ఇచ్చినాం అనుకో లెక్క అయిపోతుంది. వీరేందర్కి ఇచ్చేస్తున్నాం. నీది పొరపాటు లేదు కాబట్టి నీ పైసలు నీకు ఇస్తున్నాం. జోష్న గారు ఈ విషయంలో ఇది బాగా పొరపాటు ఉంది కాబట్టి ఇలా ఖర్చు 4500 అయింది, అవి కడి చేసుకొని మిగతా పైసలు ఇచ్చేస్తున్నాం. వీరేందర్కు 1500 అన్నగారి 1500 ఇక నువ్వు లాభపడవు నష్టపడవు. ఇవి 45 కడి చేసుకొని. ఆ పిల్లాడు ఎక్కడ కనబడ్డా కానీ పొడవ కంటే మాటలు మాట్లాడద్దు, విన్నావా? మంచిగా ఇగో ఆయన అట్లా పోతే నువ్వు ఇట్లా పోయినట్టు పోవాలి కానీ ఒకరినొకరు మాట అనుకోకురి. సరే నేను ఉన్నపో చందిగా ఇక బదనం కాకుర్రి. ఇక నువ్వన్నా కొద్దిగా మంచిగా దున్నుకొని బతుకు, నువ్వు కూడా కరువులు ఉన్నావు, మంచిగా దున్నుకొని బతుకుర్రి, మళ్ళీ ఇటాడు చేసుకోకుర్రి. సరేనే బాబు, ఇక మంచిగా దున్నుతా. సరే దున్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోర్దార్ జోక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని గట్టి కొట్టండి. గట్టి కొట్టారు, గంట గట్టి కొట్టారు. నెక్స్ట్ వీడియోకి మీ ముందరికి మేము వచ్చేస్తాం.